మనం ఏమంటాం? ఉన్మాదుల పార్టీ, కామాంధుల పార్టీ, రాక్షసుల పార్టీ అంటాం. అది ఏమాత్రం తప్పు గాదు. అదే కరెక్ట్ అని వైసీపీలో ఉండే ప్రతి ఒక్కరు ప్రతిసారి, ప్రతిరోజు నిరూపణ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఏం జరిగిందంటే, రీసెంట్‌గా ఒక సంఘటన తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త ఎవరైతే సోషల్ మీడియా కన్వీనర్ గిడ్డిరెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఒక ఎస్టీ యువతని నేను ప్రేమించాను అని చెప్పి ఆమెని మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విధంగా ఆమెని నమ్మించి లాస్ట్కి ఏం చేశాడు తెలుసా? నీది కులం తక్కువ అని చెప్పి ఆమెను తిరస్కరించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడ్డాడు. ఆమెను వాడుకొని ఎవరు? ఈ గిడ్డిరెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి. ఇతని పైన పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉంటే అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అతన్ని సేవ్ చేయడం కోసం ఈరోజు పోలీసులతో మళ్ళొచ్చి పోలీసులు ఒప్పుకోకుండా ఇతని పైన కేసు పెడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాల మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించి కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ వైసీపీల కామాంధుల పార్టీ ఎలాంటిదో, వీళ్ళ ఆలోచనలు ఎలాంటివో చూడండి. సమాజంలో ప్రజలకు ఉపయోగపడంటారా? మీరు ఒక రాజకీయ నాయకులు, ఒక రాజకీయ పార్టీగా మీరు సోషల్ మీడియాలో మంచివి షేర్ చేయండి అంటే వీళ్ళేం రపరప అంటూ ఈ విధంగా ఆడబిడ్డలను మోసం చేస్తూ ఆడపిల్లలు ఉసురు పోసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం రాష్ట్రం నుంచి తరిగొట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే వైసీపీ అనేది ఈ రాష్ట్రానికి హానికరం, ఈ సమాజానికి హానికరం అని మనందరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం.